ముక్కుసూటిగా మాట్లాడడానికి, బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి వెనకాడదు జీవిత రాజశేఖర్. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా విమర్శించేందుకు వెనకాడదు జీవిత. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర అంశాల గురించి చెప్పింది. పవన్, జగన్ గురించి మాట్లాడింది. పవన్ జనసేనలో జాయిన్ అవుతారా అనే ప్రశ్నకు స్పందిస్తూ, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఆయన మంచి హీరో, కానీ మంచి పొలిటీషియన్ కాదు. రాజకీయంగా ఆయన స్ట్రాంగ్గా కనిపించడం లేదు. అయినా ఈ మధ్యకాలంలో పార్టీలు పెట్టిన చాలామంది మధ్యలోనే తమ పార్టీలను వేరే పార్టీలో విలీనం చేసేస్తున్నారు. కనీసం పవన్ అయినా అలా చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పింది. ఎన్ని కష్టాలొచ్చినా పవన్ ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది. జగన్ గురించి మాట్లాడుతూ, జగన్ పార్టీ పెట్టకముందే ఆయన్ను తిట్టేసి బయటకు వచ్చేశాం. ఆయన వైఖరి మాకు నచ్చలేదు. రాజశేఖర్కున్న క్రేజ్ జగన్కు భయపెట్టింది. రాజశేఖర్ను సినిమాలు చేసుకోమనండి, మీరు మాత్రమే పాలిటిక్స్లోకి రండి అని జగన్ నాతో చెప్పారు. అందుకే ఆయన్ని వదిలేశాం. ఆయనకు అభద్రతా భావం ఎక్కువ. అందుకే ఆయన్ను అరెస్టు చేయడం తప్పని మాకనిపించలేదని స్పందించింది జీవిత రాజశేఖర్.